Inspire is our success mantra and Sun is the right choice for you. అనిల్ రావుపూడి టీం సెట్ చేశాడు, సంక్రాంతికి మోత మోగిపోద్ది. దాని పూజ కార్యక్రమాలు ఎలా జరిగాయి? టోటల్ టీం ఎవరు, అసలు ఎవరెవరు ఈ సినిమాకి అసోసియేట్ అయ్యారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. అండ్ ఎప్పుడు ఆన్సెట్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వెంకటేష్ బాబు గారేమో ఆదర్శ కుటుంబంలో ఉన్నారు. అది బాబా మధ్య జరిగేటువంటి సీన్స్, సన్నివేశాలు ఎంటర్టైన్మెంట్ వేలో కొంతమంది చెప్పారు. సంక్రాంతి నాది, సంక్రాంతి అనిల్ రావుపూడి సినిమాలు ఉంటాయి, సంక్రాంతికి అనిల్ సినిమా ఖచ్చితంగా ఉంటుందనేది. సార్, అనిల్ రావిపూడి మూవీ ఒకటి స్టార్ట్ అయింది కదా, దాని పూజ కార్యక్రమాలు ఎలా జరిగాయి? అండ్ ఎప్పుడు ఆన్సెట్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? అనిల్ రావుపూడి టీం సెట్ చేశాడు, సంక్రాంతికి మోత మోగిపోద్ది అన్న లెవెల్లో పబ్లిసిటీ జరుగుతుంది. ఈరోజు పూజా కార్యక్రమాలు జరిగినాయి. పూజా కార్యక్రమాల్లో టోటల్ టీం ఎవరు, అసలు ఎవరెవరు ఈ సినిమాకి అసోసియేట్ అయ్యారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఆయన అనౌన్స్ చేసినప్పుడే కళ్యాణ్ రామ్ గారు ప్లస్ వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నా అని చెప్పారు. వెంకటేష్ గారితో ఆల్రెడీ కళ్యాణ్ రామ్ గారితో ఫస్ట్ హిట్ ఇచ్చారు, ఆయన చేశారు పటాస్ సినిమాతో. వెంకటేష్ గారితో తెలుసు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు అయితే హిట్లు కొట్టారు ఆయన. ఇద్దరు కాంబినేషన్లో మల్టీ స్టారర్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడే ఒక క్యూరియాసిటీ, దానిపైన ఒక ఇంట్రెస్ట్ కలిగింది ఆడియన్స్కి. అది ఈరోజు సినిమా పూజా కార్యక్రమాలు జరిగినాయి. 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వెంకటేష్ బాబు గారేమో ఆదర్శ కుటుంబంలో ఉన్నారు. అది లాస్ట్ స్టేజ్కి వచ్చింది. దాదాపు ఇంకా 10% టాకీ పార్ట్ ఉందని అర్థమైంది, అది చెప్పారు. అయితే దానికి సంబంధించి ఈ 10 డేస్లో ఆయన 10% షూటింగ్ ఏదేదో 10 డేస్ కాల్ షీట్లు కావాలన్నారు. ఆ 10 డేస్ అయిపోయే లోపు తర్వాత ఈయన జాయిన్ అవుతారు వెంకటేష్ గారు. వెంకటేష్ గారు లేని పార్ట్, కళ్యాణ్ రామ్ గారి పార్ట్ ముందు స్టార్ట్ చేస్తున్నారు. సో 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అనమాట అది. అయితే ఈ సినిమాలో ఇంకా మిగతా క్రూ ఎవరున్నారు అనేది ఒక క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీకి ఈరోజు తెరబడిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్స్గా కీర్తి సురేష్ ఒక అమ్మాయి, కృతి శెట్టి, ఇద్దరు సెట్ అయిపోయారు. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, అనంత్ శ్రీరామ్తో ఒక వీడియో చూసాం మనం ఆల్రెడీ. ఏఎస్ ప్రకాష్ సెట్స్, ఇలా ఒక టీం అయితే ఫామ్ అయిపోయింది. సాహు గారు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు, సైన్స్ స్క్రీన్స్ పిక్చర్స్. సో ఒక టీం అయితే ఫామ్ అయిపోయింది. ఈయన ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు పరిచయం కార్యక్రమం అయితే అయిపోయింది. అయితే థీమ్ ఏంది, లైన్ ఏమి వెళ్తున్నారు అనేది అది కూడా బయట డిస్కస్ అవుతుంది ఆల్రెడీ. భావమర్దుల కథ, బావకి భావ మధ్య జరిగే ఫన్ ఎలిమెంట్స్, డైలాగులు, ఎమోషన్స్ అన్నీ కరెక్ట్గా కనెక్ట్ చేయబోతున్నాడు అనిల్ రావుపూడి అనేది మనకి అర్థమవుతుంది. భావమర్దులకు సంబంధించి చాలా సినిమాలు వచ్చినాయి ఇంతకుముందు కూడా. భావమర్ది అనే సినిమాని డైరెక్ట్ టైటిల్ పెట్టి చేశారు. సుమన్ గారు ప్లస్ కృష్ణరాజు గారు చేసిన సినిమా ఒకటి ఉంది. వాళ్ళ రిలేషన్, భావమర్ది రిలేషన్ ఎలా ఉంటుంది అనేది అది సీరియస్ మోడ్లో వెళ్తుంది అనమాట. ఒక ఎమోషనల్ రైడ్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూసిందైతే చిన్నబాబు అని చెప్పి ఒక సినిమా చూసాం మనం, కార్తీది. దాంట్లో కూడా కార్తీ ఒక 3 అక్కలు 3 బావలు ఉంటారు. వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది కొంత ఎమోషనల్గా కొంత ఫన్ రైడ్ జరిగిందనమాట. ఇది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బావ మధ్య జరిగేటువంటి సీన్స్, సన్నివేశాలు ఎంటర్టైన్మెంట్ వేలో కొంతమంది చెప్పారు, ఎమోషనల్ వేలో కొంతమంది చెప్పారు. అనిల్ రావుపూడి ఎంటర్టైన్మెంట్ని ఎక్కువ నమ్ముకుంటారు. ఎంటర్టైన్మెంట్ వేలో ఫ్యామిలీ వాల్యూస్తో కలిగినటువంటి సబ్జెక్టులు ఆయన ఇస్తుంటాడు. ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యాడు. అదే పందాలో ఈ సినిమా కూడా ఉండబోతుంది అనేది ఒక అంశం. అయితే దీనికి సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా మనం చూసాము. ఆల్రెడీ 2 పాటలకు సంబంధించి ఫైనల్ వర్క్ జరుగుతుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ కొంత వీడియో కంటెంట్తో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో సినిమా అయితే సర్వేగంగా స్టార్ట్ అవుతుంది. జూన్ 22 నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. సంక్రాంతికి అయితే మరొక బ్లాక్ బాస్టర్తో వస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు ఒక ప్రశ్న ఎదురైంది, ఈ సినిమా అనౌన్స్ చేశారు కదా, నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తారంటే ఏదైనా డౌటా, సంక్రాంతి కదా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సంక్రాంతి నాది, సంక్రాంతి అనిల్ రావుపూడి సినిమాలు ఉంటాయి, సంక్రాంతికి అనిల్ సినిమా ఖచ్చితంగా ఉంటుందనేది ఆడియన్ మైండ్ని అయితే ప్రిపేర్ చేశారు. పబ్లిసిటీ చూసాం మనం. మనశంకర వరప్రసాద్ గారు ఏ రకంగా పబ్లిసిటీ చేశారు, దానికి ముందు సంక్రాంతికి వస్తున్నాం ఏ రకంగా పబ్లిసిటీ చేశారు మనం చూసాం. రిలీజ్ ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో, అనౌన్స్మెంట్ దగ్గర నుంచి వాళ్ళు పబ్లిసిటీ విపరీతంగా స్టార్ట్ చేసేస్తారు. ఈరోజు చూసుకుంటే పూజా కార్యక్రమంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి లెజెండ్స్ మొత్తం అక్కడ కనపడ్డారు. రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి మన ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేసినటువంటి కె రాఘవేంద్రరావు గారు, ఫస్ట్ షాట్కి క్లాప్ కొట్టినటువంటి ప్రొడ్యూసర్, నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్ని అందించారు టీంకి.
దిల్ రాజు గారు, శిరీష్ గారు, ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీ పీపుల్ మొత్తం కూడా అక్కడ ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజకి సంబంధించిందైతే రామానాయుడు స్టూడియోలో జరిగింది. రామానాయుడు స్టూడియోలో ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది. వినాయకుడి టెంపుల్ చిన్నది. అక్కడే పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలా సినిమాలకు అక్కడ జరిగినాయి. కొన్ని సినిమాలకి అన్నపూర్ణ గ్లాస్ హౌస్లో జరుగుతుంటాయి. అనిల్ రావిపూడి గారి సినిమాలు మొత్తం కూడా అక్కడ జరిగింది అనమాట. మన శంకరవర ప్రసాద్ గారి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా అక్కడ జరిగినాయి. ఆయన కొంత సెంటిమెంట్ ఉంటుంది, సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. పూజ ఏ సినిమా పూజ అయినా రామానాయుడులో జరుగుతుంటుంది. అలానే సినిమా స్టార్ట్ చేసే ముందు ఆయన టెంపుల్లో పూజా కార్యక్రమాలు చేయటం, హోమాలు చేయటం, ఆయన ఊరి దగ్గర ఉన్నటువంటి టెంపుల్లో అన్నీ కూడా ఆనవాయితీగా నడుస్తున్నాయి. ప్రస్తుతానికైతే స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది. 22వ తారీఖు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మేజర్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న తర్వాత వెంకటేష్ గారు జాయిన్ అవుతారు. వెంకటేష్ గారు జాయిన్ అయిన తర్వాత షెడ్యూల్ మొత్తం నిర్వాధికంగా షూటింగ్ చేసి సంక్రాంతికి సినిమా రిలీజ్. ఆ సంక్రాంతికి ఈ అనిల్ రావిపూడి గారి సినిమా అయితే మస్ట్గా ఉంటుంది. ఇంకెవరెవరు సినిమాలు ఉంటాయి అనేది ఒక క్యూరియాసిటీ అంశం. బాబీ గారు, చిరంజీవి గారి సినిమా ఒకటి సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ బాలకృష్ణ గారు కొరటాల శివ సినిమా ఒకటి సంక్రాంతికి ప్లాన్ చేస్తారు, అది కూడా వచ్చే అవకాశం ఉంది. NBK 111 ఏమో ముందే ప్లాన్ చేసి దసరాకి అక్టోబర్ నవంబర్లో విడుదల చేయాలని చెప్పేసి గోపిచంద్ మల్లినేని సినిమా, బాలకృష్ణ గారి సినిమా NBK 111 అదేమో ముందు వచ్చే అవకాశం ఉంది. ఇదేమో సంక్రాంతికి. సో సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోలు పోటీ పడే అవకాశం మళ్ళొక్కసారి జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం. బట్ నాగార్జున గారి 100వ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం సంక్రాంతి అని చెప్తున్నారు. అది కూడా ఉంటే మట్టుకి నలుగురు పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉంటారు. సంక్రాంతికి గట్టి పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. చూద్దాం ఇది ఎవరెవరు రిలీజ్ ప్లాన్లు ఎలా ఉన్నాయని మనం చూడాలి. అనిల్ అయితే ఒక శంకరావం పూరించాలని మనం చెప్పుకోవాలి. సో ఇది సినిమా స్టార్ట్ అయిపోయింది. పూజా కార్యక్రమాలు అయితే ఈరోజు జరిగినాయి కాబట్టి ఇక 22 నుంచి రెగ్యులర్ షూటింగ్.